నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ పరిధిలోని 23వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 23వ వార్డు జనసేన కార్యకర్త సిహెచ్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్ కూడా మార్చారుగా. ఓకేనా మేడం. 23వ వార్డుకి శానిటేషన్లో భాగం రావడం జరిగింది. మేము మా మున్సిపల్ వర్కర్స్, అలానే మా మున్సిపల్ సిబ్బంది కానీ ఆఫీసర్స్ కానీ అందరం కలిసి శానిటేషన్ మీద మెరుగుపరచాలి అనే విధంతో ప్రతిరోజు అన్ని వార్డులు 40 వార్డుల్లో తిరుగుతానే శానిటేషన్ మీద మేము దృష్టి పెడతాం జరిగింది. అలానే ఈ వార్డులోకి వచ్చేసి ఎంక్రోచ్మెంట్ అనేది బాగా అసలు రోడ్డు సగానికే ఆక్రమించుకోవడం జరిగింది. దయచేసి ప్రజలు అదే గమనించమని కోరుతున్నాను. ఈ ఎంక్రోచ్మెంట్ వలన ఆ కాలువలు అక్కడ ఆగిపోతున్నాయి. ఆగిపోతాను ఆ మురుకు, ఆ దోమలు కానివ్వండి, ఈ వ్యర్థాలు కూడా ఆ కాలువలోనే వేస్తున్నారు. అందువల్ల కూడా అక్కడ నీళ్ళు అన్నీ ఆగిపోతున్నాయి. కల్వర్ట్లకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కల్వర్ట్లు కూడా చెత్త చెదారం అంతా అక్కడ పేరుకుపోయి ఇంటి ముందులే ఎంత రోదగా ఉన్నాయంటే దోమలు అసలు ముసురుతున్నాయి. అవి ఒక్కసారి ప్రజలు కూడా గమనించండి. ఇలాంటి వ్యర్థాలు ఏమన్నా ఉన్నా కూడా మేము చెప్తానే ఉన్నాం. నేను సంవత్సరము 2 నెలలు అవుతుంది వచ్చిన కానించి నేను చెప్తానే ఉన్నాను. ప్రతిరోజు ఏదైనా వ్యర్థాలు డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. తెనాలి బురిపాలెం రోడ్లోని పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురుగా గల క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా నందు 18 నుండి 20వ తేదీ వరకు జరిగిన బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఎస్ఎస్ఎస్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన టోర్నమెంట్లో 24 టీములు పోటీలో తలబడగా విఎస్కే సిసి మరియు వినోద్ సిసి మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో విఎస్కే సిసి విజేతగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రీన్ ఫౌండేషన్ అధినేత గుంటి వెంకట్ 15,000 రూపాయల ప్రైజ్ మనీ గెలుపొందిన టీంకి అందజేశారు. రెండవ బహుమతి శిల్పాల శ్రీను 7,000 రూపాయల ప్రైజ్ మనీని వినోద్ సిసికి అందజేశారు. మూడవ బహుమతి లెన్స్ కార్డ్స్ స్పాన్సర్ చేసిన 4,000 రూపాయల ప్రైజ్ మనీని రాయల్ ఎఫ్సి టీంకి ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు అందజేశారు. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో పిల్లలలో క్రీడాస్ఫూర్తిని పెంచడానికి 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలకు క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా నందు క్రికెట్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని నిర్వాహకులు తెలిపారు. మన తెనాలి బురిపాలెం పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురుగల క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ అంగరంగ వైభవంగా 3 రోజులు ఈ రోజుతో ఫైనల్ మ్యాచ్ ముగిసింది. ఈరోజు చాలా బాగా ఉత్కంఠతో ఫైనల్ మ్యాచ్ ఇక్కడ ముగిసింది. ఇక్కడ విఎస్కే సిసి వినోద్ సిసి తలపడితే విఎస్కే సిసి గెలుపొందింది ఫస్ట్ ప్లేస్లో. సెకండ్ ప్లేస్లో వినోద్ సిసి గెలుపొందింది. థర్డ్ ప్లేస్ రాయల్ ఎఫ్సి గెలుపొందింది. ఇక్కడ చాలా ఉత్కంఠతో ఈరోజు మ్యాచ్ జరిగింది. ఈ రోజుల్లో పిల్లలు బయట పబ్జీ గేమ్స్కి అలాంటి యాక్టివిటీస్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. సో మేము ఈ టోర్నమెంట్ పెట్టి పిల్లల్ని కూడా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సమీర్, సోహెల్, షకీల్, రేవంత్, షేక్ కాదర్ బాషా, బేతాళ తరుణ్, సాయిరామ్, దిలీప్, ఉదయ్, ఎస్ సుమన్, సాయిలు పాల్గొన్నారు.
ఈరోజు ఈ టోర్నమెంట్ చాలా బాగా జరిగింది. చాలా బిగ్ స్కోర్ వచ్చింది. ఈరోజు నా ఫైనల్ మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడారు. ఈరోజు ఇక్కడ మొత్తం 24 టీంలు పాల్గొన్నాయి. ఈరోజు 2 టీంలు ఫైనల్ అద్భుతంగా ఆడాలి. ఇలాంటి క్రీడలు ఇంకా జరిగి ఇంకా అభివృద్ధి అయ్యి ఇంకా కొత్త క్రీడాకారులు తయారవ్వాలి. క్లాసిక్ ఫుడ్స్లో నెక్స్ట్ మంత్ నుంచి నూతనంగా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వటం, కోచింగ్ ఇవ్వటం, చిన్న పిల్లల నుంచి 15 సంవత్సరాల పిల్లలు కోచింగ్ జరుగుతుంది. అందరూ పాల్గొండి జయప్రదం చేయండి. నైపుణ్యం ఉన్న కళాకారులను ప్రభుత్వాలు ప్రోత్సహించడమే కాక రాయితీలు ఇచ్చే విధంగా ప్రభుత్వం సహకరించాలని మాజీ మహిళా చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి అన్నారు. సూర్య శిల్పశాలలో ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన రతన్ టాటా విగ్రహాలను సోమవారం ఆటోనగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో మాజీ మహిళా చీఫ్ విప్ మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళిలు ఆవిష్కరించారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీ అద్భుతంగా ఉందని, అద్భుతమైన నైపుణ్యం కలిగిన వ్యక్తి కాటూరి అని రాజకుమారి ప్రశంసించారు. పనికిరాని వస్తువులతో కూడా అద్భుతమైన విగ్రహాలు తయారు చేయడం చూస్తే అద్భుతంగా ఉందన్నారు. ఇలాంటి విగ్రహాలకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉందని తెనాలిని కళలకు కానాచి అంటారు. అలాంటి కళలకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ఆమె అన్నారు. విగ్రహాలు చూసి వెళ్లటం కాదు, వీరిని చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకువెళ్తామని, రాజధానిలో విగ్రహాల ఏర్పాటుకు స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరతామని రాజకుమారి తెలిపారు. కళాకారులకు పద్మశ్రీ లాంటి అవార్డులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రతన్ టాటా విగ్రహం చూస్తే జీవం ఉట్టి పడుతుందని అన్నారు. ఫైబర్ గ్లాస్తోనే కాకుండా, సిమెంట్తోనే కాకుండా, ఇక మెటల్తోనే కాకుండా ఈ నట్స్తోనూ, తర్వాత కొన్ని పనికిరాని వస్తువులతోనూ, దాన్ని కూడా గొడ్లాలతోటి తయారు చేశారు. ఎంత నైపుణ్యం, ఎంత కష్టపడాలండి, ఎంతమంది కూలీలు ఆయన పెట్టుకుంటున్నారు, ఎంత భరిస్తున్నారు, ఎంత ఖర్చు భరిస్తున్నారు. ఇదంతా చూస్తే ఇతర దేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ వీటికి ఎంత విలువ ఉందో చెప్పడానికి లేదు. షిప్పుల్లో వేసుకెళ్తారు, ఫ్లైట్లో తీసుకెళ్తారు. చాలామంది అక్కడ ప్రదర్శన పెడతా ఉంటారు అక్కడ వాళ్ళు, ఇతర దేశస్తులు. మన దేశస్తులు ఎక్కడెక్కడ ఎంకరేజ్ చేస్తున్నారని నేను గమనించాను. రాజకీయ నాయకుల విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదైతే దేశభక్తులు ఉన్నారో, ఏదైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళ కోసమే కాదు, ప్రతి ఒక్కళ్ళ కోసం, వెనకబడ్డ ప్రతి ఒక్కళ్ళ కోసం కూడా కృషి చేసినటువంటి మహానుభావులైనటువంటి అంబేద్కర్ విగ్రహాల దగ్గర నుంచి, మహాత్మా గాంధీ విగ్రహాల దగ్గర నుంచి మనం చెప్పుకుంటూ పోతే నెహ్రూ ఏంటి, బోస్ ఏంటి, తిలక్ ఏంటి, అనేక విగ్రహాలు మన వాళ్ళు తయారు చేస్తున్నారు. అటువంటి విగ్రహాలకి ఎన్ని లక్షలు పెట్టుకున్నా కూడా ఇదేం కాదు. ఖచ్చితంగా మనం చూడాల్సిందే. కాటూరు వారికి మనం అభినందించడమే కాదు, అభినందించేదానికన్నా కూడా అభయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవలసిన వాళ్ళు ఎవరు? ఖచ్చితంగా మా బొట్టు వాళ్ళు తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్ళి ఇదిగో మా ఊళ్ళో, మా తెనాలి కళల కాణాచి అంటారు. మరి కళలు మేము ప్రోత్సహిస్తున్నామంటారు. కళలంటే సంగీతం పాడటమో లేకపోతే నృత్యాలు చేయటమే కాదు, దాంతోపాటుగా మనం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఇటువంటి కళా నైపుణ్యం కలిగినటువంటి ఈ యొక్క శిల్పాలని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఖచ్చితంగా దీని మీద ఒక లెటర్ పెడతాను. మీరు నాకు ఈ బొమ్మల యొక్క ఫోటోలు తీసట్టు పెట్టండి. మిమ్మల్ని కూడా ఎంట పెట్టుకుని చంద్రబాబు గారి దగ్గర అపాయింట్మెంట్ అడిగి తీసుకెళ్ళి, రేపు ఆయన ఊరి నుంచి వచ్చాక టూర్లో ఉన్నారు, 5 రోజుల దాకా ఉండరు ఆయన, వచ్చిన తర్వాత తీసుకెళ్ళి రేపు కాబోయే రాజధానిలో ఖచ్చితంగా ఒక అంబేద్కర్ విగ్రహం పెడతామని కొంతమంది అంటున్నారు, మహాత్మా గాంధీ విగ్రహం పెడతామని కొంతమంది అంటున్నారు, ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతామని కొంతమంది అంటున్నారు. వాటితో పాటుగా అన్ని విగ్రహాలు పెట్టే విధంగా ఈ విగ్రహాలు తయారు చేయడం కోసం అక్కడే మనం సైట్ అడుగుదాం. ఖచ్చితంగా అక్కడ సైట్ అడుగుదామండి. అంతేకాదు బ్యాంకు లోన్లు కూడా ఎక్కువ ఇప్పించాల్సిన అవసరం ఉంది. చాలా నామినల్ రేటు తక్కువ వడ్డీతోటి మీకు లోన్లు ఇప్పించాల్సిన బ్యాంకులు కూడా మీకు శాంక్షన్ చేసే విధంగా మాట్లాడదాం. అనేక రకాలుగా మనం వారు తయారు చేసేటువంటి ఉత్పత్తులకి మనం గౌరవిస్తూ, ఆయన మరణించినందుకు అందరూ కూడా బాధపడ్డారు. కానీ బతికే ఉన్నట్టుగా మనిషి మరణించిన మనిషి యొక్క విలువలు బతికే ఉన్నాయి. ఆయన చేసినటువంటి గొప్పతనం ఇంకా బతికే ఉంది. ఆయన చూపించినటువంటి బాటలో మీరు నడుస్తూ అందరినీ నడిపిస్తూ ఆ విగ్రహాలు ఇక్కడ పెట్టారు, గుర్తు తెచ్చుకుంటున్నాం. ఈ సందర్భంగా శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షలను ఆమె అభినందించారు.
దేశంలో ఉన్నటువంటి కీర్తిశేషులైనటువంటి ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, మేధావులు, సినీ ప్రముఖుల యొక్క విగ్రహాలను ఇక్కడ చూస్తుంటే ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులంతా కూడా ఈ ఆర్ట్ గ్యాలరీలో ఇక్కడే ఉన్నారా అనేది ఒక ఆశ్చర్యం. ఎందుకంటే దేవుడి యొక్క ఆశీస్సులు, ఆ శక్తి ఉంటేనే ఇంతటి గొప్ప కార్యక్రమం. ఇవాళ తెనాలంటే ప్రపంచంలో ఒక పక్కన ఉన్నటువంటి చిన్న మున్సిపాలిటీ. అటువంటి మున్సిపాలిటీలో ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యంతో చూసే విధంగా ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం కానివ్వండి, గాంధీజీ విగ్రహాలు కానివ్వండి, అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు కానివ్వండి, అనేక రకాలైనటువంటి మెటీరియల్స్తో ఏది కూడా మనకి వేస్ట్ కాదు అని చెప్పేసని వేస్ట్ మెటీరియల్తో కూడా ఒక అద్భుతాలు ఇక్కడ కాటూరు వెంకటేశ్వర గారు వాళ్ళ యొక్క పిల్లలు ఇక్కడ ఒక చరిత్రని ఇక్కడ సృష్టించినట్టు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కాటూరు వెంకటేశ్వర గారి గురించి చెప్పాలంటే ఒకే ఒక్క మాటలో కొన్ని వందల అన్న ఎన్టీఆర్ విగ్రహాలని కాటూరు వెంకటేశ్వర గారు ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో అనేక తెలుగువారు ఉన్న అనేక ప్రాంతాలకి వీళ్ళని తరలించారు. మేము ఎన్నోసార్లు వీళ్ళు కొద్దివాళ్ళండి, ఆర్థికంగా వీళ్ళకి పెద్ద స్తోమత లేదు, అన్నగారి విగ్రహాలు అన్నగారిది మీరు స్టాచ్యూ ఇవ్వాలి అంటే మురళి గారు పంపించండి అని చెప్పేసని లాభం అనే పాయింట్ కాకుండా మన దగ్గరే తయారైనటువంటి ఈ మహోన్నతమైనటువంటి మహానుభావుల విగ్రహాలు దేశం మొత్తం వెళ్ళాలి. ఒక మహనీయుడు, భారతీయులందరూ మరి ఎంతో గర్వపడే వ్యక్తి రతన్ టాటా గారి విగ్రహాన్ని ఈ రోజున కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఒక 5-6 రోజుల్లోనే ఆయన విగ్రహాన్ని తయారు చేసి, బస్ సైజ్ విగ్రహాన్ని తయారు చేసి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో మేము ప్రతిష్ఠించడం జరిగింది. రతన్ టాటా గారి నిలువెత్తి విగ్రహాలని చేసి ఈ రోజున కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. పక్కన ఎవరుంటే వాళ్ళకి మన తెనాలికి ఎంతో పేరు తీసుకొస్తున్న కళాకారులని వాళ్ళ ముందు చాలా గొప్పగా ప్రశంసిస్తూ ఉంటారు. ఈరోజు వచ్చి రతన్ టాటా గారి విగ్రహాలని ఆవిష్కరించి మరి మమ్మల్ని ఆనందింపజేశారు. భారతదేశంలోనే తెనాలి సూర్య శిల్పశాల అంటే ఒక గుర్తింపు రావాలనే అనేదే నా ఆశయం. అందుకనే అహర్నిశలు మేము ఎప్పుడూ ఏదో పనిచేసి మరి ప్రజల మళ్ళీ మన్నలను పొందడానికి చూస్తూ ఉంటాం. ఎందుకంటే పిల్లలు మరియు పెద్దలకు సరైన విహారయాత్ర ప్రదేశంగా మారింది తెనాలి చిన్నరావూరు పార్క్. దాదాపు 7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తుంది. తెనాలి పట్టణంలో చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 25 లక్షల వ్యయంతో చిన్నరావూరు పార్క్ను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆహ్లాదకరమైన వాతావరణంలో జంతువుల బొమ్మలతో పాటు బోట్ షికార్, వాకింగ్ ట్రాక్, చిన్నారులకు ప్రత్యేక క్రీడా ప్రాంగణం, ఆరోగ్యానికి సంబంధించి వ్యాయామ పరికరాలతో ఆధునీకరించిన పార్క్ ప్రత్యేక శోభ సంతరించుకుంది. ఆధునీకరించిన పార్క్ గురించి అక్కడికి వస్తున్న సందర్శకుల అభిప్రాయాలను తెలుసుకుందాం. నా పేరు షేక్ జాహిద్, చింద్రావూర్ తోట. ఈ పార్క్లో ఇంతకు ముందు వస్తువులు మొత్తం పాడైపోయి ఉన్నాయి, ఇప్పుడు మొత్తం బాగా చేశారు. కొత్తగా ఏనుగు బొమ్మలు, బుద్ధుడు అవన్నీ పెట్టారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఫ్రీ టికెట్ పెట్టారు. మై నేమ్ ఇస్ ఖమరుద్దీన్. పార్క్ చాలా బాగుంది. పార్క్ 2 నెలలు ఫ్రీయే. ఇక్కడ ఏనుగులు, బోట్స్, చాలా ఫిషెస్, తాబేలు మొత్తం ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది. మా పిల్లల్ని తీసుకొచ్చామండి. బాగుంది పార్క్. అంతా నీట్గా చేశారు. 2 నెలలు ఫ్రీ అంట. మంచిగా ఉంది. చుట్టూ రన్నింగ్ చేయడానికి కూడా, వాకింగ్ చేయడానికి కూడా మంచిగా ఉంది. బాగుంది.
చక్కగా ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా అన్నీ బాగున్నాయి, మంచిగా ఉన్నాయండి, అన్నీ సక్రంగా చేశారు. 2 నెలలు ఫ్రీ అంట, బాగుందండి, మంచిగా ఉంది. తెనాలి చంద్రాపూర్ పార్కు గతంలో చూస్తే కనుక 20-25 సంవత్సరాల క్రితం అభివృద్ధికి నోచుకున్నటువంటి ఒక పార్క్ ఇది. అయితే గత ప్రభుత్వం దీన్ని కొంతవరకు డెవలప్ చేసి, అంతకుముందు చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా కానీ దాన్ని కొంచెం అభివృద్ధిలోకి తేవడం జరిగింది. రీసెంట్గా అనేక రకాలైనటువంటి మార్పులతో మన నాదెండ్ల మనోహర్ గారు చాలా అమౌంట్ వెచ్చించి సభ్యులందరికీ మరి ఒక విధమైన ఎక్సర్సైజ్ అలాంటివి ఉండటం కోసం ఈ పార్కుని మరింతగా అభివృద్ధిలోకి తీసుకురావటం అనేది మన కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి పని అని చెప్పాలి. ఇలా తెనాలికి ఒకప్పుడు ఏ పార్కు లేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఎంతో ఆధునికీకరించినటువంటి పార్కును తీసుకురావటం అనేది కూడా చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఈ విషయంలో మన చంద్రబాబు నాయుడు గారిని మన చీఫ్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారిని కానీ ప్రశంసించకుండా ఎవరూ ఉండలేరనే నా అభిప్రాయం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.